చూడొచ్చు చండూరు మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఏదైతే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యూహం ఫలించిందని చెప్పవచ్చు. కోడి బ్రదర్స్ అంతా కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఇవాళ మొత్తం 10 స్థానాల్లో కూడా 7 వార్డులను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం గెలుచుకుంది. కేవలం 2 మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి అయితే మిగతా పార్టీలకు ఉంది. చూడొచ్చు అంతా కూడా మళ్ళీ వీరంతా రాజగోపాల్ రెడ్డిని కలవడానికి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. చెప్పండి, ముందుగా కంగ్రాచులేషన్స్. పెద్ద ఎత్తున కూడా చండూరులో ఒక పోటాపోటీ ప్రచారం అయితే కొనసాగింది. ఎవరు గెలుస్తారన్నటువంటి ధీమా ఉంది. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలను కూడా గెలుచుకుంది. ఏం చెప్తారు? ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి వారి ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ పీఠం సాధిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చండూరు మున్సిపాలిటీలో 7 వార్డులు ఘన విజయం సాధించి పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నాం. అదేవిధంగా మీ అన్నదమ్ములు కూడా అంతా కలిసి ఉండడం కూడా దీనికో సాధించిందనే చెప్పవచ్చు. ఖచ్చితంగా గతంలో కొద్దిగా తేడాలు ఉన్నా కూడా ముగ్గురం అన్నదమ్ములు కలిసి ఈరోజు అందరం కూడా 10 వార్డుల్లో బాగా ప్రచారం చేసి ఈరోజు మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి మా అన్నదమ్ముల కలయిక కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం జరిగింది. చండూరులో 10 స్థానాలకు కూడా 10 గెలుచుకోవాలని కూడా కంకణం కట్టుకోవడం జరిగింది. అవునండి, 10 స్థానాలు గెలుచుకోవాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే మేజర్ సీట్లు మేము గెలుపొందడం జరిగింది. కోడి వెంకన్న గతంలో ఇతను బీఆర్ఎస్ పార్టీలో ఉండే డైరెక్టర్గా ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి అదేవిధంగా అంతా కలిసికట్టుగా కూడా ఇవాళ చండూరులో మున్సిపల్ చైర్మన్ అయితే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మమ్మల్ని ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి సార్ గారి ఆహ్వానం మేరకు మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసి ఈరోజు మా సత్తాని మేము చండూరులో చూపించుకోవడం జరిగింది. అత్యధిక మెజార్టీతో సాధించిన మెజార్టీ కూడా మేము అత్యధిక మెజార్టీలతో సాధించాము. ఒక వార్డులో 400 పైచీలకు, ఒక వార్డులో 300 పైచీలకు, మిగతా వార్డులలో 200 పైచీలు మెజార్టీతో భారీ మెజార్టీని సాధించి మేము రాజగోపాల్ రెడ్డి సార్ గారికి కానుకగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూడొచ్చు కోడి గిరిబాబు ఇద్దరి తమ్ములను కూడా కలపడంలో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. వాళ్ళ చండూరుని కాంగ్రెస్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఏం చెప్తారు? ఈరోజు చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందంటే ముందుగా మా మునుగోడు ముద్దుబిడ్డ పెద్దలు గవర్నర్లు రాజగోపాల్ సార్ పుణ్యం. ఎందుకంటే వాస్తవంగా మా ముగ్గురు అన్నదమ్ములు చిన్న భేదాపరంగా ఒక కుటుంబం కలవాలనే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా కలపడం జరిగింది. ఇలా చండూరు మున్సిపాలిటీ పట్టణ ప్రజలు ముఖ్యంగా ఏంటంటే మన ఎమ్మెల్యే రాజగోపాల్ సార్ ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ కౌన్సిలర్ను గెలిపించుకుంటేనే ఇలా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ చండూరు పట్టణంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా ఇలా ప్యానెల్ గెలిపించి ఎమ్మెల్యే గారు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాజీ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా చండూరు ఇన్ఛార్జిగా తీసుకోవడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉండి చండూరుని ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపించి తీరుతామని రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చి కూడా గత 10 రోజుల నుంచి కూడా అక్కడే మకాం పెట్టడం జరిగింది. ఏం చెప్తారు? ఇవాళ కోడి వాళ్ళని అంతా కూడా ఏకం చేశారు, అదే గెలిపించుకున్నారు. ఏం చెప్తారు? ఈరోజు ఈ విజయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వబోతామని చెప్పి సగౌరవంగా మేము చండూరు ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఇంతటి ఘన విజయం సాధించిన చండూరు ప్రజలకు కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చండూరు మున్సిపాలిటీ 10లో 7 గెలవడానికి ముఖ్య కారకులు కోడి బ్రదర్స్ కలయిక అనేది ఒక చిరస్థాయిగా నిలిచిపోయే విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. రాజన్న మునుగోడు అడ్డ అంటేనే రాజన్న గడ్డగా రాబోతా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మననే చెప్పారు, మన చండూరులో చిన్న కార్నర్ మీటింగ్ పెడితేనే ఉప్పెనలాగా జనం వచ్చి వారికి సంఘీభావం తెలపడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈరోజు చౌటుప్పల్ చండూరు మున్సిపాలిటీలు వారి ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే మునుగోడు అంటేనే రాజన్న అడ్డ. రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు రాబోయే రోజుల్లో మునుగోడు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా స్థానాలు గెలుచుకున్నారు. ఎక్సాఫిషియో లేకుండానే చైర్మన్ స్థానాన్ని కూడా సాధించుకోబోతున్నారు. మరి క్యాంప్ ఎందుకు వెళ్తున్నారు? మేము క్యాంప్కి వెళ్ళట్లేదండి, కలిసి భోజనం చేయడానికి వెళ్తున్నాము. పిరికి పందలు, అసలు మెజారిటీ లేని పిరికి పందలు 4 రోజుల క్రితం 3 రోజుల క్రితం వారి యొక్క అభ్యర్థులను ఏదో క్యాంపుకు తీసుకొచ్చి వాళ్ళు దిగాలమని చెప్పేసి వెళ్తా ఉంటే వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులకు నిజంగా సిగ్గుంటే ఈ రోజన్న రాజన్న అంటే ఏమిటో, రాజన్న సేవలేంటో మునుగోడు ప్రజలకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా రాజన్న రైట్. చూడొచ్చు మొత్తం మీద చండూరు మున్సిపల్ స్థానాన్ని గెలుచుకున్న తర్వాత అంతా కూడా మొత్తం ఒక కోలాహలం అయితే కనపడుతుంది. పోటాపోటీగా జరిగినటువంటి ఆ చండూరు మున్సిపాలిటీలో 10 వార్డుల్లో కూడా 7 వార్డులను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎక్స్ అఫిషియో లేకుండానే ఆ చండూరులో కాంగ్రెస్ పార్టీ అయితే చైర్మన్ స్థానాన్ని సాధించుకుందనే చెప్పవచ్చు. పోటాపోటీగా కొనసాగింది. అందరి దృష్టి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చండూరు పైనే ఉంది. ఎందుకంటే తక్కువ వార్డులు కేవలం ఒక 10 వార్డులో ఉన్నటువంటి పరిస్థితి కావడంతో కూడా అక్కడ వేల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది. ఓవైపు ఎమ్మెల్యే
రాజగోపాల్ రెడ్డి, మరోవైపు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అక్కడ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా చండూరులో వ్యూహం ఫలించిందనే చెప్పవచ్చు. 7 స్థానాలను కూడా గెలుచుకొని చండూరు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకుంది. మొత్తం సంబరాల్లో మునిగి తేలినటువంటి పరిస్థితి చండూరులో కనపడుతుంది. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.